పిల్ల ముండ జానకి దారిలోకి తీసుకురాలేకపోతున్నావు. రాజ్యం నాకింకో ఛాన్స్ ఇవ్వు. మందు కొట్టకుండానే దాన్ని లొంగ తీసుకుంటాను. అప్పుడు చూడు కనక వర్షమే. రాజ్యం మా అయ్యగారు అగ్గి మీద గుక్కులు అయిపోతున్నారు. అయ్యా బాబాయ్, ఎంపీ గారికి కోపం వచ్చిందంటే మనం మసైపోవాల్సిందే. మసేంటి ఈ రాత్రికి ఆ జానకిని సిద్ధం చేయకపోతే మీ దుకాణాలు లేపేస్తారు. లేదు బాబు, మీ అయ్యగారి రమ్మని చెప్పు, అన్ని ఏర్పాట్లు చేస్తాం. వస్తా. రాజ్యం హామీ ఇచ్చా సరే, రంగం సిద్ధం చేసేదెలా? ఏముంది, సిరంజి సిద్ధం చెయ్యి. జానకి నేను చెయ్యద్దు, జానకి నేను చెయ్యద్దు, జానకి నేను చెయ్యద్దు, తలుపు తెరవండి, దయచేసి తలుపు తెరవండి, జానకి నేను చెయ్యద్దు, తలుపు తెరవండి. తలుపు తెరవండి. అక్కడ ప్లాస్టిక్ వచ్చారు. వస్తున్నా. ఏమిటి రావుడు ఇలా వచ్చావు? అందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అందుకే. రాత్రంతానా? రాత్రంతా. ఎంత తీసుకుంటావు? 300. ఇదిగో. పార్టీ ఎక్కడ? ఆత్మీయుడు సమారంగని నేనే. నువ్వా? ఏ నే మనిషిని గానా? చిచి, నీలాంటి వాడితో పడుకునేంత నీచానికి దిగజారలేదు. ఏ నే అంత దిగజారిపోయానా? అవును, మేం మానాన్ని నమ్ముకున్నా అభిమానం నమ్ముకోలేదు, ఒళ్ళు నమ్ముకున్నా మనసు నమ్ముకోలేదు. మాకు మనసంటూ ఉంటుంది, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళాలో అదే చెప్తుంది. అంటే నీలాంటి బ్రోకర్ల దగ్గరికి మేము రాము. బ్రోకరా? ఇంకోసాం ఒళ్ళు నమ్ముకుని మేం బతుకుతున్నాం, మమ్మల్ని నమ్ముకుని నువ్వు బతుకుతున్నావు. సంఘం దృష్టిలో మేము నీచులు, మా దృష్టిలో నువ్వు నీచాతి నీచుడివి. మాలాంటి ఆడపిల్లలను ఇలాంటి కొంపలకు తీసుకొచ్చి తార్చి మా మీద వచ్చిన కమిషన్ డబ్బులతో బ్రతికే నీలాంటి వాడి దగ్గర పడుకునే నీచానికి దిగజారలేదు. వెళ్ళు వెళ్ళు. బావగారా వచ్చారా? రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడొస్తారా అని. ఎరా, కాళ్ళ కింద ఉండాల్సిన ఆడది కాళికాదేవి అయినట్టు కనిపిస్తుందా? డబ్బిస్తానన్న అమ్మాయి నిన్ను కాదందని ఆశ్చర్యంగా ఉందా? అదేరా డ్రైవర్ కి డాఫర్ కి ఉన్న తేడా. నీచంగా బ్రతికే ఆడది కూడా తన బ్రతుకుని అసహించుకుంటూ ఆ బ్రతికి బలి చేసిన ఈ ప్రపంచాన్ని ఎంత ఈసరించుకుంటున్నాదో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు 3 ముళ్ళు వేసి తీసుకొచ్చిన ఆడపిల్లలు వాళ్ళని పెడుతున్న బాధలు పడలేక తల ఉంచలేక నిన్నెంత శపిస్తున్నారో ఇప్పటికైనా తెలిసిందా? బ్రతికి చెడిన నీలాంటి వాళ్లలో లేని నీతి చెడి బ్రతికే మాలాంటి వాళ్లలో ఉందిరా. అందుకే మేం కన్నీళ్లు కార్చగలుగుతున్నాం, అసహించుకోగలుగుతున్నాం. సిగ్గుపడటానికి, బాధతో తల బద్దలు కొట్టుకోవడానికి నీలో మనసు అన్నది మిగిలుంటే ఈ పాటికి 1000 సార్లు సచ్చేవాడివి, 1,00,000 సార్లు ఏడ్చేవాడివి. నువ్వు తీసుకొస్తున్న ప్రతి ఆడపిల్ల ఈ పాప కూపంలో అమాయకంగా బలైపోతుంది. ప్రతి రాత్రి డబ్బున్న వాళ్ళ కోరికలకు ఆహుతైపోతుంది. కానీ నువ్వే భర్తవని, ఏనాటికైనా నువ్వు మనసు మార్చుకుని ఆ పిల్లని ఆదరిస్తావని పిచ్చి నమ్మకంతో ఎదురు చూస్తోంది. ఆ పిల్ల ఆశలకి ఇవాళే ఆఖరి రోజు. ఆమె జీవితానికి, ఆమె కలలకి ఇవాళే చితి పేరుస్తోంది రాజ్యం. రాము, నిన్ను నమ్మిన పాపానికి జానకి నీ చీకటి బ్రతుకులోంచి తప్పించు. నీతో 7 అడుగులు నడిచిన ఆడపిల్ల
నీ మీద కృతజ్ఞతతో సచ్చే వరకు నేను తలుచుకుంటూ బ్రతికేటట్టు చేయి. ఆ రోజు రాత్రి జానకి గదిలోకి నేను ఎందుకు వెళ్ళనివ్వలేదో తెలుసా? వివాహాన్ని పవిత్రంగా ఊహించుకుంటున్న ఆమె జీవితాన్ని పుణ్యతం చేసే భర్తగా వెళ్ళాలే కాని బ్రోకర్గా మాత్రం కాదు. ఆ ఇల్లాలు చేసిన పుణ్యమే నిన్ను మనిషిగా కాపాడుతుంది. రాతికి గుడి కట్టి పూజించే దేశంలో ఆడదాన్ని వెలకట్టి అమ్ముతుంటే ఆమె కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఒక్కొక్క తరాన్ని నాశనం చేస్తుంది. నీలాంటి వాళ్లకు నీడను కూడా లేకుండా చేస్తుంది. కోరికల మదంతో నీలాంటి పశువులు తెచ్చిన అంగడి బొమ్మల్ని, నీలాంటి వంచకుడు వినోదాల కోసం ఎరగా మారిన గాజు బొమ్మల్ని, వాళ్ళ కన్నీటి గాథల్ని ఒక్కసారి ఊహించు. అప్పుడైనా నీ గుండె కరిగితే ఆ రొంపులోకి అడుగు పెట్టపోతున్న నీ భార్య కనిపిస్తుంది. వెళ్ళు, ఆమెని కాపాడు. వెళ్ళు.